కంగువా మూవీ థియేటర్లోకి వచ్చేసింది. టాలీవుడ్, బాలీవుడ్లో 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు మూడేసి ఉన్నాయి. శాండిల్వుడ్ నుంచి కూడా కేజీఎఫ్ 2 మూవీ 1000 కోట్ల క్లబ్లో చేరింది. కోలీవుడ్ నుంచి ఇప్పటిదాకా 1000 కోట్ల క్లబ్ బొమ్మ రానేలేదు. సూర్య కంగువా మూవీ ఈ క్లబ్లో చేరుతుందని చాలామంది నమ్ముతున్నారు. శివ దర్శకత్వంలో 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో దాదాపు 4 ఏళ్ల పాటు కష్టపడి తెరకెక్కిన కంగువా మూవీ కోలీవుడ్ 1000 కోట్ల క్లబ్ కళ్ళను నెరవేర్చిందా? దాదాపు 7 ఏళ్లుగా థియేటర్ దగ్గర సూపర్ హిట్ లేని సూర్యకి కావాల్సిన కమర్షియల్ సక్సెస్ అందించిందా? ఈ రోజు విడుదలైన కంగువా మూవీ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ఇది 1000 ఏళ్ల కిందటి కథ. ఫ్రాన్సిస్ గోవాలో బౌంటీ హంటర్గా పనిచేస్తూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ దీశా పటాని, యోగి బాబు అతనికి సహాయం చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఫ్రాన్సిస్కి ఓ పాప కలుస్తుంది. ఆ పాపకి తనకి ఏదో బంధం ఉందని అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఆ బంధం ఇప్పటిది కాదు, గత జన్మదని అతను తెలుసుకుంటాడు. దీంతో కథ 1000 ఏళ్ల కిందకి వెళ్తుంది. అక్కడ కొన్ని తెగలు, ఆ తెగల మధ్య యుద్ధాలు, వారి విన్యాసాలు, తెగ నాయకుడు కంగువా చేసే పోరాటాలు. ఇదే కంగువా మూవీ స్టోరీ. ఫ్రాన్సిస్ ఎవరో తెలుసా? సూర్య. సోషియో ఫ్యాంటసీ సినిమా కథలు రాసుకోవడం చాలా తేలిక. చందమామ కథల్లా ఎన్నైనా రాసుకోవచ్చు. అయితే దాన్ని తెర మీదకి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే పేపర్ మీద రాసిన ప్రతిదీ స్క్రీన్ మీద అంతే ఎఫెక్ట్తో చూపించలేదు. కంగువా విషయంలోనూ అదే జరిగింది. కథ, కథనం, మేకింగ్ అంతా బాగానే అనిపించిన చాలా సీన్లు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావు అని చెప్పాలి. హీరో బలవంతుడు, ధైర్యవంతుడు అని చూపించాలి అంటే విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. కొన్నిసార్లు హీరో కంటే బలవంతుడై ఉండాలి. అయితే బాబీ డియోల్ క్యారెక్టర్ విషయంలో డైరెక్టర్ శివ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు అనేది మూవీ చూసిన వాళ్ళు చెప్తున్నారు. సూర్య, ఫ్రాన్సిస్ లుక్ కొన్ని సినిమాల్లో చూసినట్టే ఉంది. కంగువా పాత్రలో సూర్య జీవించేశాడు. అయితే సూర్య పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సీన్స్లో ఇంపాక్ట్ లేకపోవడంతో ప్రేక్షకులు మూవీలో లీనం కాలేరు. చెప్పినట్టే క్లైమాక్స్లో ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది. చెప్పకపోయినా సూర్య సినిమాలో గెస్ట్ రోల్ ఎవరు చేస్తారో అందరూ ఊహిస్తారు. విక్రమ్ స్టైల్లో కంగువా మూవీని ముగించాలని డైరెక్టర్ శివ భావించాడు. అది కాస్త వర్కౌట్ కాలేదు అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే సినిమాని పూర్తిగా కాపాడాయా అంటే చెప్పడం కూడా కష్టమే. సినిమాటోగ్రఫీ కూడా టాప్ లెవెల్. గ్రాఫిక్స్ కోసం చాలా ఖర్చు చేసిన కంగువా టీం అనుకున్న రిజల్ట్ అయితే రాబట్టిందని చెప్పాలి. అయితే ది బెస్ట్ అనిపించేలా అయితే గ్రాఫిక్స్ మాత్రం లేవు. అది కాకుండా కేవలం గ్రాఫిక్స్తోనే సినిమాలు నడవు కదా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషన్ కూడా ఉండాలి కదా. సూర్య, దిశ మధ్య లవ్ ట్రాక్, యోగి బాబు కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఫస్ట్ హాఫ్ మరీ యావరేజ్గా అనిపిస్తుంది. కథ పట్టాలెక్కడానికే చాలా సమయం పడుతుంది అనేలా ఉంది. ఇదంతా లేకుండా కంగువాని 1000 ఏళ్ల కింద కథతో మొదలెట్టి ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉండొచ్చు అనే ఒక టాక్ కూడా వినిపిస్తోంది. దర్శకుడిగా శివ చేసిన మొదటి సినిమా శౌర్యం మినహా మిగిలినవన్నీ కూడా యావరేజ్ కంటెంట్తో వచ్చి హీరోల స్టార్డమ్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడినవి. ఇప్పుడు కంగువా మూవీని కూడా సూర్య స్టార్ ఇమేజ్, పెర్ఫార్మెన్స్ మాత్రమే కాపాడాలి అనేది ఒక టాక్ ఉంది. దీనికి తోడు ఈ మూవీకి విజయ్, అజిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన నెగిటివిటీ వస్తోంది. సూర్య ఎక్కడా 1000 కోట్లు కొట్టేసి తమ హీరోలను వెనక్కి నెట్టేస్తాడోనని వాళ్ళు భయపడుతూ నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు అని వినిపిస్తూ ఉంది. సినిమా ఆశించిన రేంజ్లో ఉండకపోవడంతో ఇది కూడా సూర్య కంగువా మూవీపై తీవ్రంగానే ఎఫెక్ట్ చూపించనుంది. విజువల్స్ సూపర్గా ఉన్నాయి. సూర్య పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప మిగిలినదంతా యావరేజ్ బొమ్మే అని చెప్పాలి.